మాటలు వస్తలేవా మీ ఇద్దరికి? మమ్మీ దిక్కు చూడు, మమ్మీ దిక్కు చూడు, మమ్మీ దిక్కు, మమ్మీ దిక్కు. ఏం చెప్తున్నా? బంగారం ఇప్పుడే వచ్చింది, బంగారం ఇప్పుడే వచ్చింది, బంగారం ఇప్పుడే వచ్చింది, బంగారం ఇప్పుడే వచ్చింది. వాయిస్ నేర్చుకోనా? మీరిద్దరు ఏం చేస్తారు? మీరు ఓన్లీ ప్రేక్షకులా? మీరిద్దరు ప్రేక్షకులా? ఇది నిన్న మధ్యాహ్నం అన్నమాట. నిన్న మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు మేము బూందీ వేసుకొని తింటుంటే టెజీ పాప కూడా నాకు కావాలి అంటే ఆమెకు తినిపిస్తున్నాము. వాళ్ళ డాడీ వేస్తారు, నేను తినిపిస్తున్నాను. తను లంచ్కి వచ్చినాడు. చూడండి, టెజీ పాప బూందీ తింటుంది. బూందీ అంటే ఆమెకు ఎంత ఇష్టమో చూడండి. కర్రమని తినేస్తుంది. పెడతా ఉంటే ఇంకొంచెం పెట్టుమని అంటుంది. చూడండి, వాళ్ళ డాడీ కొంచెం వేస్తూ ఉంటారు, నేను తినిపిస్తూ ఉన్నా. వాళ్ళ డాడీ వేస్తారు, నేనేమో తినిపిస్తున్నా. తను లంచ్ తింటుంటే తనని తిననీయట్లేదు అన్నమాట. నాకు కావాలి అంటుంది, అందుకని ఆమెకు కూడా తినిపిస్తున్నా నేను. ఇంకొంచెం పెట్టమని అడుగుతుంది చూడండి వాళ్ళ డాడీని. చూడండి, తనేమో వేసినాడు. తర్వాత ఇది నిన్న మార్కెట్కి వెళ్ళాను. నిన్న మంగళవారం కదా, మార్కెట్కి వెళ్ళాను. కొన్ని ఆకుకూరలు తెచ్చుకున్నాను. ఆకుకూరలంతా ఆకులన్నీ తెంపేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇదేమో గోంగూర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మెంతం కూర కూడా తెచ్చినాను. అయితే ఇది గోంగూర ఆకులన్నీ తీసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఆకులు తీసి పెట్టుకుంటే వండుకోవడానికి ఈజీగా ఉంటుందని గోంగూర అంతా నేను తెంపుతున్నాను అన్నమాట. ఆకులన్నీ తెంపేసి పెట్టుకుంటున్నానండి. కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడదామని కవర్లో వేస్తున్నాను. గోంగూర అంతా తెంపేసి ఇంకా ఆకులన్నీ క్లీన్గా చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదండి. వీడియో చూసిన ప్రతి వాళ్ళు తప్పక నా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరే కాకుండా మీతో పాటు ఒక 10 మందికి చూపించిన వాళ్ళు అవుతారు. అందుకు మీరు అందరూ నా వీడియోకు తప్పక లైక్ ఇవ్వగలరు, నాకు కామెంట్ చేయగలరు. ఇది నిన్న ఈవినింగ్ కర్రీ అన్నమాట. ఎగ్గు, కొత్తిమీర, మెంతం కూర, అది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కొంచెం మెంతం కూర వేస్తే గుడ్డు కూరలో కొంచెం టేస్టీగా ఉంటుందని నేను వేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకొని ఫస్ట్ కడాయిలో వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా అవి వేగాక కొంచెం మెంతం కూర వేస్తున్నాను నేను. కొంచెం మెంతం కూర వేస్తే నాకు ఎగ్గు కర్రీలో మెంతం కూర వేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అందుకు నేను కొంచెం మెంతం కూర వేసాను. ఇంకా బాగా కలుపుకొని మంచిగా కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని
మగ్గడానికి కొద్దిసేపు పెట్టాలి. కొద్దిసేపు మగ్గనియాలి. దాన్ని మగ్గనించాక ఎగ్గులో వేయడానికి చూడండి, నేను కొంచెం గరం మసాలా, పసుపు, కారము, ధనియాల పౌడర్, సాల్ట్, కొత్తిమీర పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాను. చూడండి, ఇది పసుపు, ఇది ధనియాల పౌడర్, ఇది వచ్చేసి సాల్ట్, ఇది వచ్చి గరం మసాలా, కారము, కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకని కొంచెం కారం వేస్తున్నాను. ఒక 4-5 అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసినాను కదా, అందుకని కొంచెం కారం వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కొద్దిగా ఫ్రై అయితే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టేసి మంచిగా కొద్దిసేపు దీన్ని మగ్గనిద్దాము. కాసేపు మగ్గనిస్తే బాగా అవుతుంది కూర. మూత పెట్టేసి నెక్స్ట్ నేను మూత తీసాక మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎగ్ ఫ్రై అయిపోయింది. ఎగ్ ఫ్రై ఫినిష్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా కొద్దిగా కలుపుకొని కొద్దిసేపు ఇంకా దింపుకోవడమే, ఇంకా రెడీ అయిపోద్ది. కొద్దిసేపు మగ్గనిద్దాం. దీన్ని బాగా కలిపేసుకొని బాగా మిక్సీ చేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చేస్తే రెడీ అయిపోద్ది. కొద్దిసేపు మగ్గనిద్దాం, కర్రీ అయిపోద్ది. ఇంకా నేను ఈవినింగ్ తినడానికి నేను కొంచెం రాగి సంకటి చేసుకుంటున్నాను. రాగి ముద్ద అందరికి తెలిసే ఉంటుంది. గుడ్డు కర్రీ, రాగి ముద్ద. ఈవినింగు నిన్నటిది ఇది. నిన్న మంగళవారం కదా, నిన్నటి బ్లాగ్ అన్నమాట ఇది. కొంచెం యాడ్ చేసినాను ఉంటే నిన్నటిది. రాగి సంకటి అంటారు, రాగి ముద్ద అంటారు. ఇంకా ఈవినింగ్కి అని నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇంకా కాసేపు అంతా అది ఉడికి దగ్గరకు అవుతుంది అనమాట, ముద్దలాగా అయిపోద్ది. అప్పుడు గట్టిగా అయితే మనం ముద్దలాగా చేసుకోవడమే, అంతే. ఏమీ ఉండదు దాంట్లో. కొంచెం సాల్ట్ వేసినాను దాంట్లో, అంతే. ఇది ఉడుకుతూ ఉందన్నమాట. కొంచెం టైం పడుతుంది ఇది ఉడకడానికి. నెక్స్ట్ ఇక్కడ రాగి ముద్ద, అక్కడ రాగి ముద్ద ఇది ఇంకా ఉడుకుతుందన్నమాట. అది కలుపుతూనే ఉండాలి అన్నమాట, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే. అది ఎందుకంటే అడగంటుద్ది అనమాట, రాగి పిండి ఊరికేనే అడగంటుద్ది, అందుకని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఈరోజు వ్లాగు. ఇది ఇంటి ముందు ముగ్గేసుకున్నాను. నెక్స్ట్ దేవుడి పూజ కంప్లీట్ అయిపోయింది. దేవుడికి పూజ చేసుకున్నాము. నెక్స్ట్ పూజ అయ్యాక మార్నింగ్ టైంలో మేము కొంచెం బాదము, కొంచెం లెమన్ వాటర్ తాగుతాము ఇద్దరము. లెమను కొంచెం హాట్ వాటర్ అనమాట, అది హాట్ వాటర్లో పిండుకొని తాగుతాము. లెమన్ వాటరు, గుమ్మడికాయ జ్యూస్ ఏదైనా ఒకటి తాగుతామన్నమాట మార్నింగ్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇది లంచ్కి పప్పు పెట్టేశాను. చూడండి, పప్పులో పప్పు చేయడానికి మీకు పప్పు ఎలాగ చేసినానో చూపిస్తాను. చూడండి, పప్పు కొంచెం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను, కొంచెం వాటర్ వేసి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు, టమాటాలు అనమాట. ఇవన్నీ ఆ పప్పులో వేసి కుక్కర్ పెట్టేసుకుంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొన్ని టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి కొంచెం ఇంగు వేసి నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేస్తాను. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 2 విజిల్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు నేను ఒక 2 విజిల్ వచ్చేంత వరకు పెడతాను. 2 విజిల్స్ వచ్చాయనుకో తర్వాత ఇది నెక్స్ట్ ఈరోజు
ఏమంటారు, ఈరోజు నేను టమాటా బాత్ చేస్తున్నాను. టమాటా బాత్లోకి టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, ఇది పప్పు తాలింపులోకి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉప్మా రెడీ చేసినాను. ఇంకా ప్రాసెస్ అంతా ఏం చూపించాలని నేను చూపించలేదు. టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఇద్దరికి పెట్టేశాను అనమాట. తను కొంచెం కంగారు పెడుతున్నాడు, వెళ్ళిపోవాలి టైం అవుతుందని. సరేననేసి గబగబా చేసా. టిఫిన్ ఇద్దరం తింటున్నాము. టమాటా బాత్ చేశాను కదా, కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన ఇంకా తింటున్నాము. టమాటా బాత్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, అందుకని కొంచెం నెయ్యి వేసాను. ఇంకిద్దరము టిఫిన్ తింటున్నాం అనమాట. తనకి ఏదో ఫోన్ కాల్ ఏదో వస్తుంది, తను చూస్తున్నాడు. నేనేమో టిఫిన్ తినుకుంటూ తను ఫోన్ చూస్తున్నాడు. నేను టిఫిన్ తింటున్నాను. ఇంకా ఈరోజు మా టిఫిన్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొంచెం ఏదైనా పెట్టాలి. ఉప్మా టమాటా బాత్ తింటున్నాము. తను ఏదో తొందర ఉంది, బిజీగా చూస్తున్నారనమాట. నెక్స్ట్ కొంచెం టీ పెట్టుకోవడమే. ఇక ఈరోజు కాఫీ డికాషన్ పెట్టలేదన్నమాట నేను, అందుకని ఈరోజు టీ పెట్టినాను. ముందుగా డికాషన్ ప్రిపేర్ చేయాలి కానీ నేను చేయలేదన్నమాట, అందుకని టీ ఈరోజు ఇంకిద్దరికి టీ పోసినాను. తను రెడీ అయి కూర్చున్నారు ఇంకా వెళ్ళడానికి. తను ఇద్దరము టీ తాగుతున్నాము. తనేమో టీవీ చూస్తున్నాడు, నేను కూడా ఏదో న్యూస్ ఏదో పెడితే చూస్తున్నాను. టీవీ చూసుకుంటూ టీ తాగుతున్నాం ఇద్దరము. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. మీరు లైక్ చేయడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు ఒక 10 మంది నా వీడియో చూస్తారు. అందుకుగాను మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పక లైక్ చేయండి, కామెంట్లు చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ఆదరాభిమానాలు నాకు అందించండి ప్లీజ్. ఇంకా తను వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. టెజీ బాబు ఆటలాడుతుంది అనమాట, పట్టుకోమని చెప్తుంది. ఇద్దరు ఒకలాగే ఉన్నారు, సేమ్ ఫేస్. టెజీ బాబు మీ డాడీ మా డాడీ ఈరోజు పార్క్ వెళ్ళట్లే పెట్టేసి పాప. చెవులు చూడు, చెవులు.
బాయ్ బాయ్ బాయ్. ఎక్కడికి వస్తలే.